శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 13 నుంచి 23 వచనాలు. ఓకే, నేను చదివి వినిపించనా? యా ప్లీజ్ సార్. 22వ అధ్యాయం 13 నుంచి 23 వచనాలు. 23 వచనాలు చదివి వినిపిస్తాను. ఓకే. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమెను చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వపు లక్షణాలు తీసుకొని రావలెను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుషునికి పెళ్లి చేయగా ఇదిగో ఇతడి ఈమెను వల్లక నీ కుమార్తె యందు కన్యాత్వము నాకు కనబడలేదనియు అవమాన క్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపాను. అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గుర్తులేవే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెను. అప్పుడు ఆ ఊరి పెద్దలు మనుషుని పట్టుకుని శిక్షించి 100 వెండి రూకల అపరాధముగా వాని ఎదురు తీసుకుని ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వలను. ఏలైనగా అతడు ఇశ్రాయేలీయులనే కన్యకును అవమానపరిచి ఉన్నాడు. అప్పుడు ఆమె అతనికి భార్య అయి ఉండును. అతడు తాను బ్రతుకు దినములనేటును ఆమెను విడవకూడదు. అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని ఎందుకు కన్యాత్వపు లక్షణాలు కనబడని ఎడల వారు ఆమె తండ్రి ఇంటి ఎందుకు ఆ చిన్నదాన్ని తీసుకుని రావాలను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగట్టవలను. ఎలాగనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడుతను మీ మధ్య నుండి పరిహరించుదురు. ఓకే, రాళ్లతో కొట్టి చంపబడమని ఎవరు సార్ చెప్పింది? ఇప్పుడు దీనికి ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, తర్వాత మీరే నా సమాధానం చెప్తారు. రాళ్లతో కొట్టమని ఎక్కడుందంటే అమ్మా 21వ వచనంలో. నేను ఎక్కడి నుంచి చదివి వినిపించాను? 13 నుంచి చదివి వినిపించాను. రాళ్లతో కొట్టమని ఎక్కడుంది? 21లో ఉంది. అంటే 13 నుంచి 7 వచనాలు దాటితే 8వ వచనంలో రాళ్లతో కొట్టమని ఉంది. ఓకేనా? మీరు రోడ్డుకి ఇటువైపు వెళ్ళండి, వెళ్ళని పక్షంలో 500 జరిమానా అన్నారు అనుకోండి. 500 జరిమానా అండర్లైన్ చేసుకొని అరే గవర్నమెంట్ చూడు ఎంత దారుణంగా మనుషులు హింసిస్తుందో, 500 జరిమానా 500 జరిమానా అంటే తెలివైన పని కాదు అది. ఆ ముందు ప్రకటన ఉంటుంది, హెచ్చరిక. ఇదిగో హెచ్చరిక, మీరు ఇలా చేయాలి. చివరిలో చేయని పక్షంలో 500 జరిమానా ఉంటుంది. ఇప్పుడు అండర్లైన్ 500 జరిమానా చేస్తావా? పైన హెచ్చరిక దగ్గర నుంచి చదువుతామా? వినండి, మీరు ఎన్ని అడిగినా అనేది దానికి చెప్తాను, పైన చెప్తాను వినండి. పైనుంచి కాంటాక్ట్ చెప్తారు. ఇప్పుడు ఈ మొత్తం కాంటాక్ట్ ఏంటంటే ఇశ్రాయేలులో వ్యభిచారం జరగకుండా ఉండడానికి. నంబర్ 2, వ్యభిచారం పేరుతో స్త్రీలు అన్యాయానికి గురి కాకుండా ఉండడానికి. నంబర్ 3, పిల్లల్ని తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా పెంచకుండా ఉండడానికి. నంబర్ 4, వ్యభిచారాన్ని ఇశ్రాయేల్ సమాజం లైట్ గా తీసుకోకుండా ఉండడానికి. ఈ 4 కారణాలతో ఈ ప్యాసేజ్ రాయబడింది. ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. నంబర్ 1, ఎవడైనా పెళ్లి చేస్తున్నాడు, మొదటి రోజు ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే వాడికి అర్థమైంది ఈవిడేదో చెడు చేసింది, పెళ్లి కంటే ముందు ఎవరితో ఉంది అనే విషయం వీడికి అర్థమైంది. అది ఆ ఇంటి మధ్యలో తెలుస్తుంది అమ్మా. అది ఇప్పుడు నేను సైన్స్ స్టూడెంట్ కదా, తెలుస్తుంది. ఒక మాట చెప్తాను. పెళ్ళయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఇంటిమేసీ జరిగితే అమ్మాయి కన్యత్వమో లేకపోతే కాదు అనేది ప్రపంచంలో ఎవడు చెప్పలేడు, ఎవడు ప్రూవ్ చేయలేడు. ఇది మంచి జోకేస్తారు కానీ దీన్ని నేను సమాధానం చెప్తా వినండి. ఇది జోక్ వినండి. ఓకే, అంటే ఇప్పుడు నేను మాట్లాడేది సమాజం చూస్తుంది, మీరు మాట్లాడే సమాజం చూస్తుంది. నేను కనుక తప్పు మాట్లాడాను అనుకోండి, నాకు అక్షింతలు పడతాయి. ఓకేనా? ప్రాబ్లమే లేదు. ఇప్పుడు చెప్తా వినండి. అత్యాచారం జరిగినప్పుడు సివియర్ బ్లీడింగ్ వచ్చి ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్తారు. అర్థమవుతుందా? కానీ సంసారంలో బ్లీడింగ్ వచ్చి ప్రాణాపాయ పరిస్థితికి వెళ్ళరు. ఎందుకు అత్యాచారంలో బ్లీడింగ్ జరుగుతుంది? రీజన్ ఏంటంటే తను కంప్లీట్గా ఆ పర్సన్ ఎక్స్పీరియన్స్ కాలేదు, భయంతో ఉంటుంది. తను చాలా భయాలతో ఆందోళనతో ఉంటుంది. ఈ మైండ్కి మనం చేసే పనికి రిలేషన్ ఉంటుంది అక్కడ. కాబట్టి ఏంటంటే తను కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ కాలేదు. అప్పుడు ఏంటంటే బ్లీడింగ్ జరుగుతుంది. ఫస్ట్ టైం ఒక వ్యక్తిని తను సమీపించినప్పుడు కంప్లీట్ 100% ఎవరు ఫ్రీ కారు. వాళ్ళు ఫ్రీ కావడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. వారాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు. వాళ్ళు
అర్థం చేసుకోవడం. అందుకనే పెళ్ళైన వాళ్ళని సపరేట్గా పెడతారు, హనీమూన్ పంపిస్తారు. ఎందుకో తెలుసా, మీరు ఒకరినొకరు అర్థం చేసుకోండి అని. ఫస్ట్ టైం అంతకుముందు చూడనటువంటి వ్యక్తి, అంతకుముందు మాట్లాడేటువంటి ఒక వ్యక్తిని కంప్లీట్గా ఫస్ట్ డే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎక్స్పీరియన్స్ కాలేరు. పురుషుడు ఎక్స్పీరియన్స్ కాలేడు, స్త్రీ కూడా ఎక్స్పీరియన్స్ కాలేదు. ఎందుకంటే తెలియదు అసలు వాళ్ళకి, అంటే వినడం తప్ప ఎక్స్పీరియన్స్ కాలేరు. ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నది. సో అలాంటప్పుడు కన్యాత్వ లక్షణాలు ఉంటాయి. దానికి సంబంధించి వీడు ఇది కన్య కాదు అనే తెలియంటే వీడు అసలు ముందు ఇంకెవరితో పోయి ఉండాలి. సో ఏంటంటే ఇది ఉంటదమ్మా. మరి ఆ పాయింట్ లేదేంటి అక్కడ? ఏది వీడే చెప్పాలి, ఇది కామన్ సెన్స్. ఇదేంటి నా తెలుగుతాం కామన్ సెన్స్ ఇది కాదు సార్. పెళ్ళి అయ్యేటప్పుడు పురుషుడికి పెద్దలు జాగ్రత్తలు చెప్తారు, స్త్రీకి పెద్దలు జాగ్రత్తలు చెప్తారు. ఇప్పటికీ జాగ్రత్తలు చెప్తారు. ఇప్పుడు ఫస్ట్ నైట్ అయిపోయిన బయటకు వచ్చిన తర్వాత పెద్దలు అడుగుతారు, ఆ అమ్మాయిని అడుగుతారు, ఆ అబ్బాయిని అడుగుతారు, ఏమైనా ప్రాబ్లమా అంతా సవ్యంగా. ఎందుకు అడుగుతారు అంటే ఓన్లీ రీజన్ ఏంటంటే ఓన్లీ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదు, వాళ్ళు జీవితంలో మొట్టమొదటిసారి వాళ్ళ దగ్గరికి వచ్చారు. సో ఇది కామన్ సెన్స్. ఇక్కడ అదే రాయబడింది ఏంటంటే, ఇదిగో నా బిడ్డకు కన్యాత్వ వాడు ఈవిడేందు నాకు ఏదో సూచన కనపడింది, తను చెడ్డదని నాకు అనిపించింది అని వచ్చేసాడు అనుకో, ఓకే తీసుకొని శిక్షించడం కాదు. అప్పుడు తండ్రి వస్తాడు, ఇదిగో కన్యాత్వ లక్షణం నా అమ్మాయిటి తీసుకొస్తాడు, అంటే అంత జాగ్రత్త పెంచుతాడు తననే. అలా వచ్చినప్పుడు అది నిజమైతే, కన్యాత్వ లక్షణాలు లేవు అన్నది నిజమైతే, అప్పుడు తండ్రి ఇంటి దగ్గర ఆ అమ్మాయిని చావుగొట్టాలి, వాళ్ళతో చావుగొట్టాలి. ఇది దేనికి గుర్తంటే మిగిలినటువంటి తల్లిదండ్రులందరూ కూడా బిడ్డను ఎలా పెంచాలి అని దానికి గుర్తయితే, వ్యభిచారం చేసిన ఆవిడ చావాలనేది ఒక గుర్తు అయితే, ఇప్పుడు ఇశ్రాయేల్ సమాజం ఏం నేర్చుకుంటుందంటే రేపు నా బతికింతే, రేపు నా బతికింతే వ్యభిచారం జరిగింది తెలిస్తే కొట్టి చంపేస్తారు ఆజ్ఞ. ఎప్పుడైతే జరిమానా వినండి, జరిమానా అని రాశారో దాని అర్థం ఏంటంటే అందరి దగ్గర డబ్బులు ఆగమని కాదు, మీరు జాగ్రత్తగా నడపండి, జాగ్రత్తగా ప్రవర్తించని పక్షంలో రాళ్ళతో కూడా చంపుతారు. అక్కడ మరణ శిక్ష అంటే అర్థం ఏంటంటే ప్రవర్తించని పక్షంలో, అంటే ఎంత కఠినంగా వ్యభిచారాన్ని చూస్తున్నాడు దేవుడు అన్నది అక్కడ తెలియజేయబడతా ఉంది. ఇప్పుడు నాకు ఇదంతా ఇంకొక పాట ఉంది ఇక్కడ, ఈ రాళ్ళతో కొట్టమని చంపమని చెప్పింది ఎవరు? దేవుడు. దేవుడు ఎవరు? ఇక్కడ పాత నిబంధన యెహోవా. ఇక్కడ ఏంటంటే దానికోసం నేను చెబుతున్నాను, జడ్జ్ ముద్ద ఎదురుగా తీసుకుని రాబడినప్పుడు ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఈ వ్యక్తికి మరణదండన విధించడం అయింది అని అంటాడు. ఆ మాట వినగానే ఆ కోర్టులో ఉన్న లేచి, ఎవరైనా అసలు మనిషివేనా, నీకు అసలు మానవత్వం ఉందా, ఒక వ్యక్తిని చంపమంటావేంటి, నిండు ప్రాణం తీయమంటావేంటి అని అన్నారు అనుకోండి, మొత్తం తీసుకెళ్ళి లోపల మూసేస్తారు. ఆయన జడ్జ్, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు జడ్జి ఇచ్చేటువంటి దేవుడు, జడ్జిమెంట్ న్యాయవంతుడు. అంటే నేను ఇది నెగిటివ్ టోన్ లో వెళ్తా చెప్తున్నా వినండి. శిక్ష అంటే అది నెగిటివ్ కాదు, శిక్ష అనేది నెగిటివ్ కాదు. అకారణంగా శిక్షించినప్పుడు నెగిటివ్, అది కారణంతో శిక్షించినప్పుడు అది పాజిటివ్. అది శిక్ష లేనప్పుడు శిక్ష అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు అక్కడ అంటే ఇక్కడ వాళ్ళతో కొట్టమని చెప్పింది ఎవరు? యెహోవా అన్నప్పుడు ఏంటంటే ఫలానా పని చేయకపోతే లేకపోతే ఈ పని చేస్తే మీరు ఈ శిక్ష అవలంబించండి, అనుభవించాలని చెప్పినప్పుడు ఆయన జడ్జి అని చెప్పింది దేవుడు కదా. దాని ప్రకారం ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే ఇదే స్టూడియోలో ఇదే కుర్చీలో కూర్చొని గతంలో చాలా మంది బైబిల్ దేవుడు ఇలా కొట్టమన్నాడు, ఇలా చంపమన్నాడు, ఆయన దేవుడు ఎందుకు అవుతాడు అనేటువంటి మాటలు మాట్లాడితే ఇదే ప్లేస్ లో నిలబడి ఒక శిక్ష అమలు చేయబడుతుందంటే అది తప్పు కాదు, సమాజ హితం కోసం.